హాయ్ ఎవ్రీవన్, సమ్మర్ వచ్చేసింది కదండి. జ్యూసెస్ కూల్గా తాగాలనిపిస్తాయి కదండి. చల్లగా సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సపోటా జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శుభ్రంగా వాష్ చేసుకున్న సపోటా పళ్ళని తీసుకోవాలి. నేనైతే 8 సపోటా పళ్ళని వేసాను మిక్సీ జార్లో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. సీడ్స్ అవి తీసేసేయాలి. అన్ని కాయలని ఈ విధంగానే పైన తొక్క తీసేసి లోపల సీడ్స్ తీసేసి వేసుకోవాలండి. సీడ్స్ అనేవి వేయకూడదండి. వేసినట్లయితే జ్యూస్ టేస్ట్ అనేది బాగోదు, చేదుగా ఉంటుంది. సీడ్ అనేది తీసేసుకోవాలి. పైన తొక్క రిమూవ్ చేసేసి నేను చూపిస్తున్న ప్రాసెస్లో తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సపరేట్గా తొక్క తీయాల్సిన అవసరం ఉండదు. దీనిలోనే మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ని అయితే యాడ్ చేశాను. లూజ్ పాల కన్నా ఐస్ క్యూబ్ పాలను వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నా. 150 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్ మీద మూత వేసేసి మిక్సీ చేసుకోవాలి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపకుండా గ్రైండ్ చేసినట్లయితే ఒక్కసారిగా తుల్లిపోతుంది. చూసుకొని వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకోవాలి. ముందుగా మిక్సీ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కూలింగ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. గార్నిష్ కోసం నేను కీరా దోసకాయ పీస్ని అయితే ఈ విధంగా గ్లాస్కి పెట్టాను. అది ఆప్షనల్ అండి. మనం ఇంట్లో యూజ్ చేసే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఉంటుంది కదండి, జ్యూస్ పైన స్ప్రింకిల్ చేసుకోవడమే. ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల తాగినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే నేను ట్రూటీ ఫ్రూటీ అండ్ కాజు బాదంని అయితే యాడ్ చేసుకున్నానండి. ఓన్లీ అది గార్నిష్ కోసమే, హెల్త్కి కూడా మంచిది కదండి. ఇవి కూడా మీ ఆప్షనల్ అండి. నేనైతే వేసాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. ఓన్లీ 10 మినిట్స్లో అయితే ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.